ఈ డీలిమిటేషన్, దీని గురించి ఉన్న వివాదం, మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? డీలిమిటేషన్ అంటే ఏమిటి? ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 మరియు ఆర్టికల్ 170 కీలకమైనవి. దేశంలో ప్రతి వ్యక్తి ఎక్కడివాడైనా, ఏ రాష్ట్రానికి చెందినవాడైనా, ప్రతి ఒక్క వ్యక్తి ఓటు విలువ దాదాపు సమానంగా ఉండాలి. అంటే ఇది ఇలా ఉండకూడదు, ఏదో ఒక చోట 1,00,000 మంది ఓటర్లు కలిసి ఒక వ్యక్తిని లోక్సభకు ఎంపీగా పంపుతున్నారు, మరో చోట 10 లక్షల మంది ఓటర్లు కలిసి ఒక ఎంపీని లోక్సభకు పంపిస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆ 1,00,000 మంది ఓటర్ల ఓటుకు బరువు 10 లక్షల మంది ఓటర్ల ఓటుకు పోలిస్తే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 1951లో మొదటిసారి డీలిమిటేషన్ చేశారు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులను వాటిని పునర్నిర్వచించడం, అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గాలను పెంచడం లేదా తగ్గించడం. 1951లో లోక్సభలో 500 స్థానాలు ఉండేవి. ఆ తర్వాత 51, 61, 71 ఇలా పెరుగుతూ ఇప్పుడు సుమారు 550 స్థానాల వరకు వచ్చాయి.